బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని భారత ప్రభుత్వం ప్రకటించిన తర్వాత పాకిస్తాన్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవరు ఊహించని స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుని దాటి భారత్ దాడులకు పాల్పడుతుందనేటువంటి మాట వినిపిస్తుంది. అలానే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా పాకిస్తాన్కి సంబంధించినవి కొలాప్స్ అవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్ లోపల? కొన్ని దృశ్యాలు మీకు చూపిస్తాను. పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితి, తాజా పరిస్థితి ఎలా ఉంది భారత్ రిటాలియేషన్ తర్వాత? ఎందుకంటే వరుస పెట్టి పాకిస్తాన్ జరుపుతున్నటువంటి మిసైల్ అటాక్స్, కౌంటర్ అటాక్స్, ముఖ్యంగా మిసైల్ సిస్టమ్స్ని బ్రేక్ చేసేటువంటి క్రమంలో గస్తీ తిరుగుతున్నటువంటి భారత యుద్ధ విమానాలను కూడా టార్గెట్ చేస్తూ ఏరోడ్రోమ్ సిస్టమ్స్ని ఉపయోగిస్తున్నాయి. సో ఈ సిస్టమ్స్ని కొలాబ్ చేసేటువంటి పరిస్థితుల్లో భారత సైన్యం కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ క్రమంలోనే ఈ ప్రతి దాడులు వరుసగా జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలు మనకు అందుబాటులోకి వచ్చినాయి. ఒకసారి చూద్దాం. ఇది ప్రస్తుతం రావల్పిండి సిటీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఏరియా. రావల్పిండిలో జరుగుతున్నటువంటి ప్రస్తుత దాడి తర్వాత ఉన్నటువంటి దృశ్యం. సో రావల్పిండి అనేది చాలా ముఖ్యమైనటువంటి సిటీ. మనకి అందరికీ తెలుసు, షోయబ్ అఖ్తర్ రావల్పిండి ఎక్స్ప్రెస్ అంటారు. సో క్రికెటర్గా అతని గురించి మనం ప్రస్తావించాల్సిన పరిస్థితి ఇప్పుడు అవసరం లేదు. కాకపోతే అంటే గుర్తు చేయడం కోసం చెప్తున్నాను. రావల్పిండి సిటీలో డ్రోన్ అటాక్ జరిగింది. అన్మాన్డ్ వెపన్స్ని భారత సైన్యం ఉపయోగిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. దీన్ని పట్టుకునే పాకిస్తాన్ సైన్యం కూడా భారత్ పైన వరుసపెట్టి ఆరోపణలు చేస్తుంది. ఉద్దేశపూరితంగా పౌర ప్రాంతాలపైన దాడులు జరుగుతున్నాయి. కానీ ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి వాటిని కూడా ఒకసారి విశ్లేషిద్దాం. అది రావల్పిండిలో ఉన్నటువంటి సీనారియో. అయితే ఇది లాహోర్లో పొద్దున జరిగినటువంటి అటాక్. ఈ అటాక్లో కూడా మార్నింగ్ జరిగినటువంటి ఈ అటాక్లో లాహోర్లో ఏరోడోమ్ సిస్టమ్ మొత్తం కూడా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా నాశనమైంది. అలానే అక్కడ రావల్పిండిలో జరిగినటువంటి అటాక్లో కూడా ఎయిరో డిఫెన్స్ సిస్టమ్ మొత్తం నాశనమైంది. ఇది లాహోర్లో ఉన్నటువంటి సన్నివేశం. అయితే ఇది మరొకటి, ఇది కూడా రావల్పిండిలో జరిగినటువంటి సీన్. ఇది రావల్పిండిలో ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ ఉంది. పెషావర్ వర్సెస్ కరాచీ మ్యాచ్ ఉంది. సో ఆ మ్యాచ్ ఉన్న స్టేడియంకి సమీపంలోనే ఇందాక మనం చూసినటువంటి దృశ్యం. సో అక్కడ అటాక్ జరిగినటువంటి నేపథ్యంలో మ్యాచ్ని ఆపేస్తున్నారని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ తెలుసు, మన ఐపీఎల్ తరహాలోనే అక్కడ పాకిస్తాన్ సూపర్ లీగ్ అని చెప్పి ఒక క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అందులో ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ మ్యాచ్ ఆగిపోయింది. దాంతో అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి, తాజా సన్నివేశాలు, ఇవన్నీ ప్రజల ఆందోళన చెందుతున్నటువంటి స్టేడియం దగ్గర ఆందోళన చెందుతూ ప్రజలు తిరుగుతున్నటువంటి వైనం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇది రావల్పిండిలో సిచ్యుయేషను. మార్నింగే లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయింది. రావల్పిండిలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయింది. మరొక ముఖ్యమైనటువంటి నగరం పైన కూడా భారత్ అటాక్ చేసింది. ఆ నగరం పేరు కూడా సియాల్కోట్కి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా కొన్ని మన అందుబాటులో ఉన్నాయి. ఇది సియాల్కోట్లో ప్రస్తుతం ఉన్నటువంటి సన్నివేశం. సియాల్కోట్లో జరిగినటువంటి అటాక్, అక్కడ కూడా డ్రోన్ అటాక్ జరిగింది. ఇది ఒక జనావాసానికి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశమే. కాకపోతే ఇక్కడ నుంచి దీని పక్కనే ఆర్మీకి సంబంధించినటువంటి కంటోన్మెంట్ ఉంది. సో వీటన్నిటిపైన కూడా అటాక్స్ వరుస పెట్టి భారత సైన్యం ఎందుకు చేస్తుంది? దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? ఎందుకంటే సివిల్ ఏరియాస్ను మేము టార్గెట్ చేయబోం అనేటువంటి మాటని ప్రభుత్వం చెప్పింది, భారత ప్రభుత్వం చెప్పింది. సైన్యం కూడా దానికి తగ్గట్టుగానే లోబడి పనిచేసింది. కానీ ఇక్కడ ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి విశ్లేషిద్దాం. వరుసగా ఈ అటాక్స్ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం పాకిస్తాన్ ఆర్మీ అనుసరిస్తున్నటువంటి విధానం. పాకిస్తాన్ ఆర్మీ ఇలా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని మెయింటైన్ చేయడం ద్వారా, ఈ సిస్టమ్స్ ద్వారా భారత సరిహద్దులకి, భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులకు సంబంధించినటువంటి అంశం చూస్తే మ్యాక్సిమం డిస్టెన్స్ 20 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు మాత్రమే ఉంది. సియాల్కోట్ లాంటివి అయితే కాశ్మీర్ అంతర్జాతీయ బార్డర్కి అతి సమీపంలో ఉండేటువంటి ప్రదేశం. అలానే లాహోర్ 27 కిలోమీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఉంది. సో అక్కడ ఉపయోగిస్తున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఈ మిసైల్స్ని, అంటే ఏరోడోమ్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఏర్పాటు చేయడం ద్వారా భారత్కి సంబంధించినటువంటి డ్రోన్స్, అంటే విజిలెన్స్ డ్రోన్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే నిఘా కోసం ఉపయోగిస్తారో అలాంటి డ్రోన్స్ ఎగిరినా, అలానే యుద్ధ విమానాలు గస్తీ తిరుగుతున్నా వాటిపైన అటాక్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది ఆర్మీ, అక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఫైర్ చేస్తున్నటువంటి సన్నివేశాలు కొన్ని సోషల్ మీడియాలో వచ్చినాయి. అధికారికంగా రిలీజ్ అయినటువంటి వాటిలో కూడా ఈ దృశ్యాలు ఉన్నాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకునే ఈ అటాక్స్ని కౌంటర్ చేసేటువంటి క్రమంలో భారత్ డ్రోన్ అటాక్స్కి నిలబడింది. డ్రోన్ అటాక్స్ స్టార్ట్ చేసింది. డ్రోన్ అటాక్స్ చేసినటువంటి సందర్భంలో ఇక్కడ
జరిగినటువంటి సన్నివేశం ఒకసారి ఇది కూడా చూడాలి. ఈరోజు ఉదయం రికార్డ్ అయింది, లాహోర్ పైన జరిగినటువంటి అటాక్లో రికార్డ్ అయింది. ఈ హారప్ డ్రోన్స్ని భారత సైన్యం ఉపయోగిస్తుంది. ఇజ్రాయెల్ తయారీ హారప్ డ్రోన్స్ ఇవి. ఈ డ్రోన్స్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. లేజర్ గైడెడ్ మిసైల్స్ తరహాలోనే ఈ డ్రోన్స్ ఎక్కడైతే లక్ష్యాన్ని నిర్దేశిస్తారో ఆ లక్ష్యాన్ని కరెక్ట్గా అటాక్ చేయడానికి అవకాశం ఉండేటువంటి డ్రోన్స్ ఇవి. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశం నుంచి భారత సైన్యం టార్గెట్ను ఫిక్స్ చేసి ఈ డ్రోన్ రిలీజ్ చేసిన తర్వాత అది ఎక్కడైతే టార్గెట్ ఫిక్స్ చేసిందో దాన్ని ట్రేస్ చేసుకుని టార్గెట్ అటు ఇటు మూవ్ అయినా కానీ కొట్టేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇజ్రాయెల్ డెవలప్ చేసినటువంటి ప్రత్యేకమైన టెక్నాలజీ. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం వస్తే ఏం జరగవచ్చు, 1999లో జరిగిన కార్గిల్ వార్ రిపీట్ అవుతుందా అనే అంశం పైన మనం గతంలో కూడా ఒక వీడియో చేసాం. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి భారతదేశం సైన్యాన్ని దింపదు, టెక్నాలజికల్ వార్ఫేర్ని మాత్రమే ఉపయోగిస్తుంది అనేటువంటి మాట చాలా క్లియర్గా చెప్పాం. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మనం చూస్తున్నదంతా అవెంజర్స్ యుద్ధ సన్నివేశాల్లా కనిపిస్తున్నటువంటి ఇండో పాకిస్తాన్ బార్డర్ సన్నివేశాలు ఇవన్నీ కూడా. సో పాకిస్తాన్ ఏ విధంగా అయితే కవ్వింపు చర్యలకు దిగుతుందో దానికి కౌంటర్ చేసేటువంటి క్రమంలో ఒక్కొక్కటిగా భారతదేశం ఈ అటాక్స్ చేస్తూ వెళ్తుంది. అన్నీ కూడా అన్మాన్డ్ డ్రోన్స్. ఇది సింగిల్ యూజ్ డ్రోన్స్ అంటారు వీటిని. డైరెక్ట్గా లక్ష్యాన్ని టార్గెట్ చేసి ఒక విధంగా ఆత్మాహుతి దళంలాగా ఆ లక్ష్యం పైన మోహరించి బ్లాస్ట్ అయిపోయేటువంటి డ్రోన్స్ అనమాట. వీటికి సంబంధించి డీటెయిల్గా మరొక వీడియో కూడా మనం చేద్దాం. కానీ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి సీన్ అది చాలా ముఖ్యమైనటువంటి నగరాలు, ఉత్తర పాకిస్తాన్లో కీలకమైనటువంటి నగరాలు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే పంజాబ్ ప్రావిన్స్లో ప్రధానమైనటువంటి నగరాలు ఇటు లాహోర్ కావచ్చు, సియాల్కోట్ కొంత శివారు ప్రాంతాల్లో ఉంటుంది, అలానే రావల్పిండి, ఈ మొత్తం పైన కూడా కీలకమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నీ కూడా భారత్ సైన్యంతో పెట్టుకోవడం వల్ల కొలాప్స్ అయినాయి. ఇప్పుడు జరగబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి పాకిస్తాన్లో అంటే, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేకపోవడం వలన పాకిస్తాన్లో ఆల్రెడీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి కొన్ని తిరుగుబాటు శక్తుల యుద్ధాలకు సంబంధించి, గొరిల్లా తంత్రాలకు సంబంధించి ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల్ని పాకిస్తాన్ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యమైనటువంటి అంశం, అటు బలూచిస్తాన్ ఆర్మీ చాలా బలంగా పనిచేస్తుంది. నేరుగా తమ ప్రాంతంలోకి వచ్చినటువంటి పాకిస్తాన్ సైన్యాన్ని ఇవాళ కూడా 14 మందిని మట్టుబెట్టినట్టుగా ఒక సమాచారం వస్తుంది. సో ఇక నుంచి వాళ్ళు వేసేటువంటి క్షిపణులకి ఆపేటువంటి శక్తి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి లేదు. కాబట్టి లాహోర్ పైన కానీ రావల్పిండి పైన కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొలాప్స్ అయిన చోట్ల తిరుగుబాటుదారులు వేసేటువంటి ఐఈడి బ్లాస్టింగ్స్ లాంటిని ట్రేస్ చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలానే క్షిపణులను ప్రయోగిస్తే కనుక పాకిస్తాన్ ఆర్మీ మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే భారతదేశం ఎటూ కదలకుండా ఎక్కడైతే కవ్వింపు చర్యలకు దిగుతున్నారో అక్కడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కొలాప్స్ చేసేటువంటి పనిని ఆపరేషన్ సింధూర్లో భాగంగా 2వ రోజు కొనసాగించింది. సో దీని ప్రతిఫలం పాకిస్తాన్కి చాలా నిర్వేదమైనటువంటి స్థితిని క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు భారతదేశాన్ని ఎదుర్కోవడంతో పాటు అంతర్గత తిరుగుబాట్లను ఏ విధంగా ఎదుర్కొంటుంది, రక్షణ వ్యవస్థలు వైఫల్యం చెందిన చోట పాకిస్తాన్ సైన్యం ఎలా నిలబడుతుంది అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరీ ముఖ్యంగా ఆజాద్ కాశ్మీర్ అని చెబుతున్నటువంటి ప్రాంతంలో విపరీతమైనటువంటి తిరుగుబాటు ధోరణి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. స్వాతంత్ర సమరయోధులు చనిపోయినట్టుగా వారి శవాల ఊరేగింపు చేస్తూ టెర్రరిస్టులకు సంబంధించి ఒక ఊరేగింపు కార్యక్రమాలను ఒకవైపు నిర్వహిస్తుంది. అంటే ఎమోషన్స్ని, భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తుంది. మరోవైపు నుంచి చూస్తే కనుక ఆర్మీ దగ్గర ఆయుధాలు లేకపోయినా కానీ మాటలతో ఆత్మవిశ్వాసం నింపేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక చైనా ముందు మోకరిల్లింది. చైనా ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఎంతవరకు ఉంటుంది అనేది వేచి చూడాలి. భారతదేశం కూడా ఈ అంశాలన్నింటినీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఇదే క్రమంలో దౌత్యపరమైనటువంటి అంశాలపైన భారత్ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కీలకమైనటువంటి అంటే అరబ్ వరల్డ్లో కీలకమైనటువంటి దేశాలుగా ఉన్నటువంటి దేశాధినేతల్ని భారత్కి ఆహ్వానించారు. వారితో సంప్రదింపులు జరపడం ద్వారా అసలు జరుగుతున్నటువంటి రావణ కాష్టంగా రగులుతున్నటువంటి కాశ్మీర్ సమస్యకి పరిష్కారం ఏ విధంగా తీసుకురావాలి, అలానే ఇండియా పాకిస్తాన్ మధ్య రాజుకున్నటువంటి ఈ చిచ్చులో మూడో పక్షం జోక్యం చేసుకోకుండా ఏం చేయాలనేటువంటి అంశం పైన ఇప్పుడు మంత్రాంగం నడిపే పరిస్థితిలో ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీమ్స్ అన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ 2వ రోజు పాకిస్తాన్కి చుక్కలు చూపించింది. కవ్వింపు చర్యల్ని తగ్గించుకుంటుందా లేదా మళ్ళీ మిడిసిపడుతుందా అనేది వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.